ఓ పోరి ఆగు పోరి, ఓ ఆంధ్ర పోరి, అరే ఆగవే, ఆగచ్చుగా. అప్పటి నుంచి ఆంధ్రపురి ఆంధ్రపురి అని పిలుస్తుంటే మరి వెళ్ళిపోక అదేం పిలుపు పోరి పూరి అంటూ. అరే పోరి అంటే మా తెలంగాణ ప్రేమలు పిలిచినట్టు కట్ల ఫీల్ అయితే నువ్వు. ఆంధ్ర పోరి అని ప్రేమ పిలిచినాం. మా ఊళ్ళో అయితే చక్కగా అమ్మాయి లేదా పిల్ల ఇలా పాప ఇలా పిలుస్తూ ఉంటారు. మాకు పేరు తెలియకపోతే వాళ్ళ ఎక్కడుంటారో వాళ్ళ స్టేట్ బట్టి వాళ్ళ ఊరు బట్టి పిలుస్తాం. ఇప్పుడు నువ్వు ఆంధ్ర పోరివి. ఎలా హౌ ఎలా హౌ నువ్వు ఎక్కడ పుట్టినావు? కాకినాడ. అది ఆడుంది ఈస్ట్. అదే ఆడుంది. ఓ అలా గట్ల వచ్చిన ఆంధ్ర పూరి నువ్వు. నాకు ఈ పేరు తెలియదు. ఓకే ఈ పూరి పూరి కాదు, ఏం మాట్లాడుతున్నావు? అది పోరి. పోరి అంటే అది దిల్కెళ్ళి వస్తుంది. అది లోపల నుంచి దిల్కి కింద రూట్స్ ఉంటాయి కదా, ఆడ నుంచి వస్తుంది. అంటే మీరు ఆంధ్రాలో ఏ పో పిల్ల అంటారు కదా, గట్ల ఇది పోరి ఆంధ్ర పోరి అని ప్రేమతో పిలిచినట్టు. నువ్వు అన్నిటికీ అట్లా ఫీల్ కాకు. సో టైటిల్ కి అలా కనెక్ట్ చేసావన్నమాట. తెలంగాణ వాడు ఏమన్నా కనెక్ట్ చేస్తాడు, కరెక్ట్ కనెక్ట్ చేస్తాడు. సినిమా రాసింది ఒక పాట అయినప్పటికీ సినిమా గురించి మొత్తం బ్రీఫింగ్ నెమ్మదిగా నాకు దగ్గరకు వచ్చిన మొత్తం బ్రీఫింగ్ చక్కగా వివరించారు. సిచ్యువేషన్ అంతా కూడా. సో మరాఠీ ఒరిజినల్లో పాట గురించి కూడా విశ్లేషించారు. ఆయన చాలా భావుకులు. ఆయనటువంటి భావాలు, ఆయన పాట ఎలా ఉండాలన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పేపర్ మీద పెట్టి నాకు ఇచ్చారు. తర్వాత మిస్టర్ జోసెఫ్ భట్ల గారు, డాక్టర్ జోసెఫ్ భట్ల గారు, మంచి సంగీతం. ఆయన ప్రతి దాంట్లోనూ ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక మెలడీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక మోడర్న్ ట్రెండీగా ఉండేటువంటి ఒక లక్షణం ఉంటుంది. సో మంచి ట్యూన్ ఇచ్చారు. సో నా మనసుకు బాగా నచ్చి చాలా ఇష్టపడి రాసుకున్నటువంటి పాట ఈ టైటిల్ సాంగ్. అలా మొదటి 4 లైన్లు మీ స్వరంతో వినాలనుకుంటున్నాం. పాడాలి పాడాలి అడగండి ఆడియన్స్. మూడోసారి పాడాలి. అవసరం నేనే పాడతాను, గుర్తు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఏ ముహబ్బత్లో ముంచావే ప్యారీ గోదారి, చూస్తున్నా సరిగా ఇష్టంగా గుండెల్లో వేసవే పాగా, పెదాల్లో పదంగా పదాల్లో స్వరంగా వరించే వరంగా కన్నా ఊయలో కావే ఊహని ప్రేమని మొహబ్బత్లో ముంచావే ప్యారీ గోదారి, కల్లో నాగుల్లో నానిదే కచరి, నువ్వు మీద జన్మెత్తే ప్రతి ఒక్కసారి ఉడతా నిన్నే కోరి ఆంధ్రపోరి. జోసియా భట్ల, డాక్టర్ జోసియా భట్ల గారు నాకు అత్యంత ఆప్తుడండి. ఇతను సోదర సమానుడు, సమానుడు అని కూడా సోదరుడే అనాలి. జోసియా భట్ల సక్సెస్ ఈజ్ మై సక్సెస్ అని నిజంగా ఫీల్ అవుతానండి. ఈ సక్సెస్ డెఫినెట్గా అంటే ఐ సీ దిస్ యాజ్ అ సక్సెస్ అండి. ఈ ఆడియో ఇంతకంటే పెద్ద పెద్ద సినిమాలు, మంచి సినిమాలు, ఇప్పుడు ప్రసాద్ ప్రొడక్షన్స్ ఎంత ప్రెస్టీజియస్ బ్యానర్, అలాంటి ప్రెస్టీజియస్ బ్యానర్స్ ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అంటే రామజోగి శాస్త్రి గారి గురించి, లిరిక్స్ గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు నేను. డెఫినెట్గా వినటానికి చాలా బాగుంది. అలాగే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే లిరిసిస్టులు కూడా వస్తారు ఒక్కొక్కరు. అందరూ నాకు చాలా కావాల్సిన మనుషులు. వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నా. అండ్ ఉల్కా అండ్ ఆకాష్ పూరి జగన్నాథ్ గారి కొడుకు అన్న ట్యాగ్ ఈ సినిమాతో పోయి ఆకాష్గా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. లిరిక్ కూడా ఓకే, దాని గురించి ఎందుకని రమేష్ ప్రసాద్ గారు, ఇఫ్ యూ కెన్ డూ ది ఆనర్స్ ప్లీజ్. రాగా యాప్ని ప్రెస్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది. సెకండ్ సాంగ్ మనందరం వినొచ్చు. ఏ కవికి అందని భావం మా మదిలో మెదిలే గీతం పలికే ఈ వేళ, ఏ కనులో చూడని లోకం మా మనసే చూపిన వైనం తెలిసే మౌనంలా, కాలాలే సాగని చోట పాదాలే సాగెనులే, తీరేదో మారేలా మరే గారాలే, పిలుపుకిది వేకువైన గుడిలే, తలుపుకిది తూరు పైన పడిలే, బలుపుకిది వేదవ
చెక్ ఫ్రెండ్స్, చెక్ చెక్. ఈ రోజున ఆంధ్రాపురి ఫంక్షన్ మ్యూజిక్ రిలీజ్ పాల్గొనడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రసాద్ ప్రొడక్షన్స్ మా తండ్రి గారి జీవితం అంతా సినిమాలు తీయటం, ఆయన ఆఖరి శ్వాస వరకు ఆయన ఈ వాజ్ ఫర్ ది ఫిలిమ్స్. నేను కూడా అట్లాగే ఎంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇస్తూ టెక్నికల్ సైడ్ చూస్తూ వచ్చాను. ఈ రోజున ఈ పిక్చర్ ఇది 30వ పిక్చర్ ప్రసాద్ ప్రొడక్షన్. మా తండ్రి గారు మోర్ దెన్ 50 ఫిలిమ్స్ 60 ఫిలిమ్స్ పైన డైరెక్ట్ చేశారు. మా లాబొరేటరీస్ వర్ వెరీ ఫేమస్ ఒకప్పుడు. 18 సార్లు వి వన్ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం ప్రాసెసింగ్ ల్యాబ్. అండ్ టెక్నికల్ సైడ్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ అండ్ మొత్తం ఇంజనీరింగ్ సైడ్ అంతా దాన్ని నేను చూసుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఐమాక్స్, దట్ ఈస్ మై క్రియేషన్. ఈ రోజున హైదరాబాద్లో అదొక ల్యాండ్ మార్క్. వీ హ్యావ్ క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ దట్ థియేటర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రాజ్ మద్రాజ్ ఇన్ ప్రసాద్ ప్రొడక్షన్స్తో ఇది 2వ పిక్చరు. సో చెప్పాలంటే this picture I am making only for him, Prasad, because I think he's sincere. There is a lot in him that has to come out. Adi dani meeda chestunnam. I hope adi ma diniki we will be right in our estimate. Aina team, all his team anta ayane select cheskunnaru. They are all very sincere workers, committed, loyal. So he must get all that he deserves for the success of this film. ఆంధ్రపోరి అని ఆ టైటిల్ వింటానే మనకి చాలా సరదాగా అనిపించే ఈ సినిమా డెఫినెట్గా మా పూరి కొడుకు హీరోగా, ఆకాష్ హీరోగా వస్తున్న ఈ సినిమా మరి ముఖ్యంగా నాకు అత్యంత ప్రియమైన మిత్రులు రమేష్ ప్రసాద్. మేము మద్రాసులో ప్రసాద్ ల్యాబ్ పక్కనే నా ఇల్లు ఉండేది. సో రోజు పొద్దున్నే వాకింగ్లో కలిసేవాళ్ళం. అంత మంచి స్నేహితులు వారు. ప్రసాద్ ల్యాబ్కి మాకు ఉన్న అనుబంధం 37 సంవత్సరాలుగా నేను సినిమాలో ఉన్న ఈ అనుబంధం చాలా సంతోషం. ఈ విధంగా ఇక్కడ ఈ ఫంక్షన్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఏ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ కో యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్, ఇలాంటి మిత్రులందరూ ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ యూనిట్కి పనిచేసినటువంటి దర్శకుల దగ్గర నుంచి అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని, మీరు ఎంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమన్నా సాంగ్ లాంచ్ రాగా లాంచ్ ఏ చరిత చూసినా ఇంతే కదా, సాక్ష్యం సమాధులే ప్రేమకు. ఏ కథను చూసినా ఏ మారదా, ఏ కాకి పోరుతో ఆగకు. అలుపు అసలే రానీయకు, గమ్యం చేరే వరకు. అలుపు అసలే రానీయకు, గమ్యం చేరే వరకు. నీ లక్ష్యమే చాలు నీకు రక్షగా, నీ కలల తీరాల దాకా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో ఆడే ఆకాష్ గాడు, ఈ ఆంధ్ర పోరాడు. సూపర్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మహామహులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ వేదిక మీద వాళ్ళ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆంధ్రపోరి టీంకి
అండ్ ప్రసాద్ ప్రొడక్షన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రసాద్ ప్రొడక్షన్స్ మనందరికీ తెలుసు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అదొక బ్యాక్ బోన్. అదొక సపరేట్ ఇండస్ట్రీ. సో అలాంటి ఇండస్ట్రీని ఇండస్ట్రీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీయడానికి ముందుకొచ్చారు రమేష్ ప్రసాద్ గారు. సో అలాగే తీయడం కాకుండా ఒక మంచి టీంని, మంచి కథని చాలా రోజులు కష్టపడి తయారు చేసుకొని సంగీతంకి చాలా టైం ఇచ్చి ఒక మంచి టీంని ఫామ్ చేశారు. దీనికి ప్రధాన కారణం రాజ్ మాదిరాజ్ గారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఒక టీంని సెట్ చేసుకున్నారు. అలాగే అంటే ఏదో ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద ప్రొడక్షన్స్ అని ఒక సీనియర్స్ అందరినీ కాకుండా ఒక ఫ్రెష్ టాలెంట్ని, కొత్త టాలెంట్కి అవకాశం ఇద్దామని ఆంధ్రపూరి థియేట్రికల్ ట్రైలర్. నిజామాబాద్ నర్సింగ్ యాదవ్ గాబరాగా ఉందండి, నాన్నగారు చంపేస్తారండి. రేపు మీ స్కూల్ దానికి వస్తావా? అయిపోయి పాగల్గానే చేస్తున్నారు బై లొల్లికి 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 లొల్లే. మగ పురుగులతో మాట్లాడావో నాలుక చీరేస్తా. గుండుగా గిదే చెప్తున్నా, నీ పోరిని పటాయిస్తా. మా నాన్నగారిని గుండుగాడంటారా? నా పోరి నేను చూసుకున్నా. మీద జన్మెత్తే ప్రతి ఒక్కసారి పుడతా నిందే కోరి ఆంధ్రపోరి. నవస్తే నవ్వాలి పోయి ఇగో ఇట్లా. ఆంధ్రపోరి నేను వస్తున్నా. ప్రకాష్ రాజ్ సార్, మీ కళ్ళ ముందు రోజు తిరిగే అబ్బాయి ఆంధ్ర పోరి ఎలా అనిపిస్తున్నాడు సార్? ప్లీజ్. సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. పొద్దున్నే పూరి జగన్కి ఫోన్ చేశాను. ఎరా బంగారం ఎక్కడున్నావు? మా అబ్బాయి సినిమా ఆడియో రిలీజ్ ఉంది, వచ్చేయాలి అన్న. నాన్న నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఎందుకు అన్నాడు. పూరి, నేను, మా ఇద్దరు అనుబంధం, సంబంధం, స్నేహం, సినిమాలో మన ఇద్దరు ప్రయాణం, సినిమా కన్నా ఎక్కువ మేము పర్సనల్ లైఫ్లో పొందుకున్న ఎన్నో విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఆకాష్ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ శర్మ గారు, అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సినిమా మరాఠీలో చరిత్రను తిరగరాసింది. డిఫరెంట్ జానర్ ఫిల్మ్. ఎందుకంటే ఆకాష్ హీరో అయ్యేటప్పుడు తన మొదటి సినిమా ఎలాంటి సినిమా అవ్వాలి అని నాకు చాలా ఆతంకం ఉండేది. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఒక సబ్జెక్ట్ వీళ్ళు ఎన్నుకున్నారు, ఇలాంటి ఒక జానర్ సినిమా మూలంగా ఆకాష్ ఇంట్రడ్యూస్ అవుతారంటే ఎంతో గర్వం వచ్చిందండి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని చూస్ చేసినందుకు కంగ్రాట్స్ టు యూ, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ రన్ అవే హిట్. అండ్ అ వెరీ యంగ్ టీమ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్, cinematographer, a young subject, and with 2 new faces. And cinema history ఒక బేస్ అయిన, ఒక దిక్సూచి అయిన, ఒక భీష్ముడైన
ఎల్వి ప్రసాద్ గారు ఒక ఒక సంస్థ నుంచి వస్తున్న సినిమా. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఆకాష్ ఇస్ దేర్. ఉల్కా రుద్రమ్మదేవిలో ఇంత చూసాను తన్ని. I'm very much thankful to Raj Madiraju sir, and my sincere thanks to Joseph Butler for his brilliant work, and to Balaji for his singing. ఇంకా ఏం లేదు, అందరికీ మంచి చెప్తున్నా. ఆంధ్రపూరి టీం అందరికీ అందరూ మంచిగా కలుసుకున్నారు, ఎప్పుడు కలుసుకున్నా. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ఆంధ్రపూరి, especially to Ulka and Akash. They both are good actors. Thank you very much for giving this opportunity. So request Nandu and Chaitanya Krishna to do the Raga app మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సాంగ్ లాంచ్ అయిపోతుంది. గట్టు మీది చెట్టు నవ్వినాది, గోదారి పొంగినదే, అలుగు తుంకేసే పిల్ల తుళ్ళినదే, అల్లరి చేసినదే, సంబరమొచ్చి సిన్నారి గుండె కోలాటం వాడినదే, జిందగీ మొత్తం సోపాతిలోనే సొయ్యదప్పిపోతున్నదే. పూరి జగన్నాథ్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయనతో కొంచెం ట్రావెల్ చేసి ఆయన దగ్గర నుంచి ఉన్న చిన్న బాడీ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే పెద్ద పెద్ద మాస్ హీరోలు అయిపోతున్నారు. అలాంటిది బాడీ లాంగ్వేజ్ కాదు, బాడీలో ఆయన బ్లడ్ ఉంది ఆకాష్కి. సో ఆకాష్కి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండబోతుంది. అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు రాక్. అండ్ ఆకాష్, బుజ్జిగాడి నుంచే నేను నీకు ఫ్యాన్, చితకొడేసావు చిన్నప్పుడే. సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ పూరి జగన్నాథ్ గారు ఎంత గట్సీ అండి, అంటే సంకి ఫిరాయించింది అంటారు కొంతమంది, నాకు నరం తెగిపోయిందని డైలాగ్ పెట్టారు. ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి వాళ్ళ అబ్బాయిని ఆయన లాంచ్ చేయకుండా రాజు గారు లాంటి ఒక అప్కమింగ్ టాలెంట్కి సినిమా అందజేశారంటే ఆయనకి ఈయన మీద ఉన్న నమ్మకం ఎంతో అర్థమవుతుంది. అండ్ ఈయన ఎంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అర్థమవుతుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ డూపర్ హిట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. కోరుకుంటున్నాం. రాగా యాప్ మీద ప్రెస్ చేస్తే సాంగ్ ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతుంది సార్. హలో లాంచ్. హే గుండెల్లో గుట్టుగా తాగింది గట్టిగా, నా గొంతె దాటగా తప్పకదే కట్ట కథ. సన్నాయి మూతలో తుపాయి గంతులో చిందేస్తూ గుంపులో ఏకమవాల గుర్రాలే మీరులే కళ్ళాలే లేవలే పళ్ళాలే మోగితే తుళ్ళిపడే సందడిల పాదాలే ఆడితే వీరంగం ఘాటికే ఆకాశం నేలకే జారిపడలా. ఆడియో రిలీజ్ ఒక తెలంగాణ ఎమ్మెల్సీతో రిలీజ్ చేయడం చాలా మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగువారి అందరికీ కూడా ఇది ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా మాదిరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేశారు. మన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి చాలా సంతోషం. వెరీ యంగ్ టాలెంటెడ్ టీమ్, అండ్ ఐ విష్ దిస్ మూవీ and also the songs will be super hit. Thank you very much. నా పాటల్లో ఉన్న పొయిటిక్ టచ్ కన్నా నా తమ్ముళ్ళు రాసినటువంటి కవుల యొక్క పాటలలో పోయిట్రీ ఎక్కువ ఉందని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా చెప్తూ వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, ఆంధ్రపూర్ టీం మొత్తానికి అందరికీ కూడా విజయోస్తు అని చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాగా అని యాప్ ఉంది, దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా. सुन्ना सुन्ना अल्ली की अल्ली देतड़े दिल खल्लास అయిపోయా పాగల్ గా నయ్యా దిల్ ఖల్లాస్ అయిపోయి పాగల్ గానే చేస్తున్నారు బై లొల్లికి లొల్లి
ఖలాస్ దిల్ ఖలాస్ అయిపోయి పాగల్గానే చేస్తున్నారు బై లల్లికి లల్లి ఎత్తడే ఆంధ్రపూరి టీం అందరికీ బెస్ట్ విషెస్ నేను చెప్పను బికాజ్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ వీ వుడ్ వాంట్ ఇట్ అండ్ రాజ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ షూర్ మీరేం చూడలేదు ఏం చేయలేదు జస్ట్ నా పిక్చర్స్ చూసి ఈ రోల్కి నేను బాగుంటానని అనుకొని జస్ట్ ఆస్క్ మీ లైక్ దట్ అండ్ ఐ ఇమీడియట్లీ సెడ్ యస్ అండ్ జోసే భట్ల గారు యూఆర్ ద రాక్ స్టార్ ఆఫ్ ది షో ఆల్బమ్ మాత్రం చింపేస్తాను అండ్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ మాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ నాట్ టు ఫర్గెట్ వనమాలి గారు యూ హవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఎవ్రీబడి ఇంత బ్యూటిఫుల్గా అండ్ ద హీరో ఆకాష్ గారు అండ్ ఉల్కా గుప్తా గారు బోత్ ఆఫ్ యూ ये चीज है मामा ये चीज है मामा मस्त बड़े दिल खलास అయిపోయి పాగల్గానే చేస్తున్నారు బై లొల్లికి 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 లొల్లే దిల్ దే అది నడిస్తే కాళ్ళకు అడ్డంబడి ఎల్లెల్ కెలవండుడే మొక్కుబడి రేత్తొడే తడి రేత్తొడే నన్ను తొక్కితే కాళ్ళ దుమ్ముబడి అయిపోతా గులాబీ పూల పొడి రేత్తొడే తడి తడి రేత్తొడే ప్రసాద్ ప్రొడక్షన్స్లో పనిచేయడం అదృష్టం ఐ థింక్ ఆకాష్ ఇస్ లక్కీ టు యాక్ట్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ బ్యానర్ అండ్ ఆల్సో ద డైరెక్టర్ గుడ్ లక్ టు ఆల్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ రాక్స్ అండ్ ఆకాష్ మీ తండ్రి పేరు నిలబెట్టేటట్టు ఇది హిట్ అవుతుందని అండ్ గుడ్ లక్ టు యూ గుడ్ లక్ టు ఆల్ యా ఆకాష్ గారు మీరు తర్వాత మాట్లాడతా అని కొన్ని విషయాలు దాచిపెట్టారు సో ఆ అవకాశం వచ్చింది ఆంధ్రపూరి ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లో నేను చేయడం అన్నది నా అదృష్టం ఇంత పెద్ద బ్యానర్లో ఎంతోమంది లెజెండ్స్ వచ్చారు ఈ బ్యానర్లో నుంచి నేను ఒక చిన్న పిల్లాన్ని నన్ను కూడా అసలు నేను ఈ బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టం సో రమేష్ ప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మా డైరెక్టర్ గారు రాజ్ సార్ సార్ నా ఫస్ట్ ఈ సినిమా అసలు నేను చేయాలనుకోవట్లేదండి అసలు నేను 6 years డాడీతో లాంచ్ అవుదాం అనుకున్నాను కానీ రాజ్ సార్ ఒక్కసారి డాడీకి చెప్పారు డాడీ ఏమో రే ఒకసారి టైంపాస్ చూడరా అన్నారు సో ఒకసారి టైంపాస్ సినిమా చూసాను నేను తర్వాత నాకు ఇంకా భయం వేస్తుంది సినిమా చేయాలా వద్దా ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను కానీ వన్స్ ఒకసారి రాజ్ సార్ నరేషన్ విన్న వెంటనే ఇంకా ఒప్పేసుకున్నాను నేను ఎప్పుడు సినిమా చేద్దాం అనిపించింది అండ్ సార్ నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేశారు తెలంగాణ స్లాంగ్లో అన్నిట్లో చాలా విషయాలు హెల్ప్ చేశారు మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇంకా నా విషయానికి వస్తే నాకు సినిమాలంటే ఇష్టం సినిమాల్లో పనిచేసే వాళ్ళంటే ఇష్టం సినిమాలు చూసే వాళ్ళంటే ఇష్టం నేను ఇప్పుడు చదువు కూడా మానేశాను నా ఇంకా సినిమాలు తప్ప ఇంకా వేరే దిక్కులేదు సో దయచేసి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి నన్ను హీరోని చేయండి ఆంధ్రపూరి అనే టైటిల్ ఎవరిని కించపరచడానికి ఎవరిని ట్రిగ్గర్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ లేపటానికి చేసింది కాదు ఇది ఒక తెలంగాణ అబ్బాయి తనను అమితంగా ప్రేమించిన
తాను అమితంగా ప్రేమించిన ఒక ఆంధ్ర అమ్మాయిని అత్యంత ఇష్టంగా పిలుచుకునే పేరు అది ఆంధ్రపోరి అనేది. దాన్ని అన్నెసరీ యాంగిల్స్ ఇచ్చి పిచ్చి పిచ్చి ఇవి చేయొద్దని మనవి. కాంట్రవర్సీతో కలెక్షన్ల కోసం కాంట్రవర్సీ చేయడం అనేది ప్రసాద్ ప్రొడక్షన్స్కి అలవాట్లేదు, అవసరమూ లేదు. అందరికీ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ చాలామంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఒక్కసారిగా అందరికీ చెప్పేస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను అడగగానే వచ్చినటువంటి అందరి గెస్ట్లకు కానీ వాళ్ళకి కానీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ. వేరెవరో కాదు మీరే. థ్యాంక్ యూ రాజమహేంద్ర సార్ అండ్ మహేష్ సార్ ఆల్సో. వై బికాజ్ ఆయన లేకపోతే ఈయన ఒప్పుకోరు, ఈయన లేకపోతే ఆయన ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే మాట ఒకటే బాణం. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం రమేష్ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక విషయం అయితే చెప్పగలను. ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు అసలు మీ జానర్ కాదండి ఇదంతా కూడా, ఇప్పుడు మాకు కావాల్సిన మ్యూజిక్ మీ జానర్ కాదు, బట్ మీ జానర్లో కావాలి అని కొంచెం క్లమ్జీగా చెప్పారు నాకు ఆ విషయం గురించి. బట్ స్టిల్ ఒరిజినల్ ఫిల్మ్ చూపించారు నాకు. చూపించిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ వేలో ఉంది, దాన్ని కొంచెం మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సినట్టుగా చేయాలి అని చెప్పగానే అంటే ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్నటువంటి సోల్ని మిస్ అవ్వకుండా నా చుట్టుపక్కల ఒక కంచె ఏర్పాటు చేశారు రాజ్ సార్. ఆ కంచెని దాటనివ్వకుండా అట్ ద సేమ్ టైం దాంట్లోనే మొత్తం నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారనేటువంటి విషయం నేను చెప్పగలను.